హలో ఆల్, దిస్ ఈస్ ఫ్రమ్ మనటెక్ గురు ఛానల్. టుడే క్లాస్లో మనం ఏం చేద్దామంటే రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఎన్ అరే. ఒక అరే లోపల డూప్లికేట్ ఎలిమెంట్స్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. సో లెట్స్ సే దట్ ఐఎమ్ టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ ర్యాండమ్ సైజ్. నేను ఒక ర్యాండమ్ సైజ్ తీసుకుంటున్నా, ఒక అరే తీసుకుంటున్నా. ఓకే, సో ఈ అరే లోపల నేను కొన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తున్నా. లెట్స్ టేక్ సమ్ కైండ్ ఆఫ్ సైజ్. తీసుకున్నా. ఎలిమెంట్స్ వచ్చేసి 1 2 1 3 2 4 6 ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను అనుకోండి. దిస్ ఈస్ రిఫరింగ్ 0th ఇండెక్స్ పొజిషన్ 1 2 3 4 5 6. సైజ్ 7 మనకి ఇండెక్సింగ్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అయితే 6 దాకా వస్తుంది. సో మనం ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయాలి. మనకి ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1 ఈజ్ ఎ డూప్లికేట్ ఎలిమెంట్ బికాస్ ఆఫ్ 1 ఈజ్ రిపీటింగ్ వన్స్ మోర్ అగైన్. అండ్ అలాగే మనకి 2 ఈజ్ ఎ డూప్లికేట్ ఎలిమెంట్. ఇక్కడ 2 ఒకసారి రిపీట్ అయింది అండ్ మళ్ళీ 4th లొకేషన్లో మళ్ళీ రిపీట్ అవుతుంది. సో అండ్ 3 ఈజ్ ఎ నాట్ ఎ డూప్లికేట్ ఎలిమెంట్ బికాస్ ఆఫ్ 3 ఈజ్ రిపీటింగ్ ఓన్లీ 1 టైమ్. అండ్ 4 ఈజ్ ఎ నాట్ డూప్లికేట్ ఎలిమెంట్, 6 ఈజ్ ఎ నాట్ ఎ డూప్లికేట్ ఎలిమెంట్ బికాస్ ఇట్ ఈస్ ఓన్లీ రిపీటింగ్ ఓన్లీ 1 టైమ్. మనకి ఓన్లీ 1 and 2 ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో రిపీట్ అవుతున్నాయి. సో వీ హ్యావ్ టు ఎలిమినేట్ దీస్ కైండ్ ఆఫ్ వాల్యూస్. వీ హ్యావ్ టు ప్రింట్ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ మై అరే. అండ్ దట్ టూ నేను ఇక్కడ ఏం చేయాలంటే రిమూవ్ చేయడానికి సింపుల్గా మనం ఇక్కడ ఐ వాల్యూ తీసుకుంటాం. సో టోటల్గా మనకి నెస్టెడ్ ఫర్ లూప్ కావాలి ఈ ఎలిమెంట్ రిమూవ్ చేయాలంటే డూప్లికేట్ ఎలిమెంట్స్. ఓకే, సో నా ఐ వాల్యూ నేను 0 నుంచి స్టార్ట్ చేసుకుంటా అండ్ నేను ఐ హ్యావ్ టు టేక్ జే వాల్యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది ఇమీడియట్ లొకేషన్ ఆఫ్ యువర్ ఐ వాల్యూ. ఓకే, జే వాల్యూ విల్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. సో నేను కంపేర్ చేసుకుంటూ వస్తా. ఇఫ్ మై అరే ఆఫ్ ఐ ఈక్వల్ టు అరే ఆఫ్ జే అయితే వాట్ ఐ హ్యాడ్ టు డూ, ఇన్ కేస్ నాకు అరే ఆఫ్ 5th పొజిషన్లో ఉన్న వాల్యూ అరే ఆఫ్ 8th పొజిషన్లో ఉన్న వాల్యూ సేమ్ అయితే నేను డిలీషన్ ఆపరేషన్ చేయాలి. ఏం చేయాలి? డిలీషన్ ఆపరేషన్ చేయాలన్నమాట. ఓకేనా, మనం ప్రీవియస్ వీడియోలో ఒక డిలీషన్ ఆపరేషన్ ఎలా పర్ఫామ్ చేయాలో ఆల్రెడీ చూసాం. ఓకేనా, సో ఇఫ్ యూ డోంట్ నో దట్ హౌ టు డిలీట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ది అరే, you just first learn that video and come to this video. You can able to easily understand how to remove the duplicate elements. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ith ఎలిమెంట్ అండ్ అరే ఆఫ్ jth ఎలిమెంట్ ఎంత? మనకి అరే ఆఫ్ ith ఎలిమెంట్ ఈస్ 1 అండ్ అరే ఆఫ్ jth ఎలిమెంట్ ఈస్ 2. సో మ్యాచ్ అవుతున్నాయా? కండిషన్ ఫాల్స్. అప్పుడు ఏం చేస్తామంటే జే వాల్యూ విల్ మూవ్ ఫార్వర్డ్. జే వాల్యూ ఒక స్టెప్ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది సెకండ్ లొకేషన్కి. సో ఈ పర్టికులర్ పొజిషన్లో మనకి అరే ఆఫ్ jth వాల్యూ ఎంత? అరే ఆఫ్ jth వాల్యూ వచ్చేసి 1 అనమాట. ఓకే, సో ఇక్కడ అరే ఆఫ్ 5th పొజిషన్లో వాల్యూ అరే ఆఫ్ jth పొజిషన్ ఉన్న వాల్యూ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతున్నప్పుడు నేను ఏం చేయాలంటే డిలీషన్ ఆపరేషన్ చేయాలి. సో డిలీషన్ ఆపరేషన్ చేయడానికి మనం లాస్ట్ క్లాస్లో వీడియోలో చెప్పుకున్నా. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక కే వేరియబుల్ తీసుకుంటా. ఏం తీసుకుంటాను? కే వేరియబుల్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ది jth పొజిషన్ బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద మై వన్ అండ్ ఓన్లీ ఎలిమెంట్ విచ్ ఈస్ హ్యావ్ టు డిలీట్. ఓకే, ఫస్ట్ మనకి ఈ ఎలిమెంట్ ఐడెంటిఫై అయింది డూప్లికేట్ అని. సో అక్కడ నా జే ఎక్కడైతే స్టాప్ అయిందో డూప్లికేట్ ఎలిమెంట్ దగ్గర, అక్కడి నుంచి నేను కే వాల్యూ స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి లాస్ట్ ఇండెక్స్ దాకా షిఫ్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వస్తా. సో యు నో దట్ డిలీషన్ చేయాలి అంటే ఒక ఎలిమెంట్ మనం షిఫ్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వచ్చాం. ఎలా? ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇక్కడికి షిఫ్ట్ చేసాం, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇక్కడ షిఫ్ట్ చేసాం, ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఇక్కడికి, అండ్ లాస్ట్లో ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 6th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ 5th ఇండెక్స్కి. అలా షిఫ్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వస్తే మనకి ఇక్కడ 3 సెటిల్ అయింది అండ్ ఇక్కడ 2 అండ్ ఇక్కడ 4 అండ్ ఇక్కడ 6. బై దట్ ఐ కెన్ ఏబుల్ టు ఈజీలీ డిలీట్ దిస్ సైజ్. ఓకే, మనకి 3 ప్రిజర్వ్ అవుతుంది, ఇక్కడున్న 2 ఇక్కడ ప్రిజర్వ్ అవుతుంది, ఇక్కడున్న 4 ఇక్కడ ప్రిజర్వ్ అవుతుంది, ఇక్కడున్న 6 మనకి ఇక్కడ ప్రిజర్వ్ అవుతుంది. ఓకే, సో జస్ట్ గో బ్యాక్. మనం షిఫ్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ రావాలి ఎవ్రీ టైం. సో వన్స్ మనం షిఫ్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత డిలీషన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సైజ్ డిక్రిమెంట్ చేయాలి. అండ్ దాని తర్వాత జే వాల్యూ ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి మూవ్ చేయాలి. ఓకే, సో వన్స్ ఇఫ్ ఐ హ్యావ్ డిలీటెడ్ దీస్ పొజిషన్ ఆఫ్ వాల్యూ, మనకి ఇక్కడ ఏమవుతుంది? 3 అనే వాల్యూ సెటిల్ అవుతుంది. ఇక్కడ 2 అనే వాల్యూ సెటిల్ అవుతుంది. అవునా? అండ్ యాజ్ సేమ్ యాజ్ మనకి ఇక్కడ 4 అనే వాల్యూ సెటిల్ అవుతుంది. అండ్ యాజ్ సేమ్ యాజ్ మనకి ఇక్కడ 6 అనే వాల్యూ సెటిల్ అవుతుంది. అండ్ అగైన్ దిస్ లాస్ట్ లొకేషన్ ఇండెక్స్ పొజిషన్ విల్ బి డిలీటెడ్
బికాస్ ఆఫ్ మై ఎలిమెంట్ ఈస్ డిలీటెడ్. ఎవ్రీ టైం మనకి ఎలిమెంట్ డిలీట్ అయిందంటే మనం సైజ్ కూడా డిక్రిమెంట్ చేస్తాం. ఓకే, ఈసారి మనకి ఈ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఈసారి మనం జే ఏం చేస్తున్నాం, ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి మూవ్ చేస్తున్నాం. ఓకే, సో రిమూవ్ దిస్ ఆల్. కే స్టార్ట్ అయింది, షిఫ్ట్ చేసేసేసింది కే మొత్తం. కే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇటరేట్ చేసుకుంటూ వస్తాను, కే తీసుకొని షిఫ్ట్ చేసుకుంటూ వస్తాను. ఎలా అంటే డిలీషన్ ఆపరేషన్ ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే అరే ఆఫ్ కేత్ పొజిషన్లో అరే ఆఫ్ k+1 ఎలిమెంట్ ఉన్న k+1లో ఉన్న ఎలిమెంట్ కెర్ ఆఫ్ కేత్ పొజిషన్కి షిఫ్ట్ చేస్తాను అనమాట. సో ప్రీవియస్ వీడియోలో అరే ఆఫ్ ఐ అని తీసుకున్నా, అరే ఆఫ్ ఐ కానీ జే కానీ ఏదో తీసుకున్నా. సో మనం ఇక్కడ ఐ అనేది తీసుకోవాలని రూల్ ఏం లేదు, వీ కెన్ ఏబుల్ టు టేక్ జే కే ఎనీథింగ్, బట్ దిస్ కే హ్యావ్ టు రిఫర్ ఎగ్జాక్ట్ దట్ ఇండెక్స్. దట్స్ ద థింగ్ యూ హ్యావ్ టు డూ. ఓకే, సో డిలీషన్ ఆపరేషన్ చేయడానికి ఈ లైన్స్ పర్ఫామ్ చేస్తాం అనమాట. అగైన్ మనకి జే వాల్యూ ఒక స్టెప్ బ్యాక్వర్డ్కి మూవ్ అవుతుంది కదా. సో అగైన్ జే విల్ మూవ్ ఫ్రమ్ సెకండ్ ఇండెక్స్ టు ఫస్ట్ ఇండెక్స్ అగైన్. అండ్ అరే ఆఫ్ ఐత్ వాల్యూ, అరే ఆఫ్ జేత్ వాల్యూ అంతా, అరే ఆఫ్ ఐత్ వాల్యూ జేత్ వాల్యూ వచ్చేసి 1 2. సో 1 = 2 అవుతుందా, అవ్వట్లేదు. సో బై దాట్ మనకి జే వాల్యూ సెకండ్ పొజిషన్కి మూవ్ అవుతుంది. సో ఎట్ దిస్ టైం మనకి అరే ఆఫ్ జేత్ వాల్యూ ఎంత, అరే ఆఫ్ జేత్ వాల్యూ వచ్చేసి 3 అనమాట. సో 1 = 3 అవుతుందా, సో ఇట్ ఈస్ నాట్. ఎస్. సో అగైన్ జే వాల్యూ ఇస్ మూవింగ్ ఫార్వర్డ్ ఇండెక్స్. అగైన్ అవర్ వాల్యూ ఏంటిది ఇక్కడ, అవర్ వాల్యూ అరే ఆఫ్ జేత్ వాల్యూ వచ్చేసి మనకి 2 అవునా. సో 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. అగైన్ వాట్ ఐ విల్ డూ, ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ది నెక్స్ట్ ఇండెక్స్. ఈసారి మనకి అరే ఆఫ్ జేత్ వాల్యూ ఎంత, అరే ఆఫ్ జేత్ వాల్యూ వచ్చేసి 4. సో 1 = 4 అవుతుందా, అవ్వట్లేదు. అగైన్ జే విల్ మూవ్ ఫార్వర్డ్ టువర్డ్స్ ది లాస్ట్ ఇండెక్స్. అట్ దిస్ టైం మనకి ఇక్కడ అరే ఆఫ్ జేత్ వాల్యూ వచ్చేసి 6. మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవ్వట్లేదు. సో జే వాల్యూ అన్ని కాలమ్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కూడా మనకి డూప్లికేట్ ఎలిమెంట్ అరే ఆఫ్ ఐత్లో ఉన్న ఎలిమెంట్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో దిస్ ఐ వాల్యూ ఈజ్ అరే ఆఫ్ ఐత్ వాల్యూ ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ యూనిక్ ఎలిమెంట్ అండ్ ఇట్ ఈస్ అ నాట్ డూప్లికేట్ ఎలిమెంట్. సో దాని తర్వాత జే వాల్యూ లాస్ట్ ఇండెక్స్ దాకా ఎక్స్ప్లోర్ అయిన తర్వాత ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ 1 స్టెప్. ఐ వచ్చేసి ఒక స్టెప్ ఫార్వర్డ్కి మూవ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది ఫర్ లూప్. మీకు నెస్టెడ్ ఫర్ లూప్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు అనుకుంటా. ఓకే, సో ఐ విల్ కమ్ హియర్ అండ్ జే విల్ స్టార్ట్ ఇమీడియట్ పొజిషన్ ఆఫ్ యువర్ ఐ. ఓకే, సో జే ఇమీడియట్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఈసారి అరే ఆఫ్ ఐత్ వాల్యూ అంతా, అరే ఆఫ్ ఐత్ వాల్యూ వచ్చేసి 2. సో అరే ఆఫ్ జేత్ వాల్యూ అంతా, అరే ఆఫ్ జేత్ వాల్యూ వచ్చేసి 3. ఓకే, 2 = 3 అవుతుందా, నో. అగైన్ జే విల్ మూవ్ ఫార్వర్డ్ టిల్ యువర్ లాస్ట్ కాలం దాకా కంపేర్ అవుతానే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఐ వాల్యూ ఒక స్టెప్ ఫార్వర్డ్కి వస్తుంది, మళ్ళీ జే వాల్యూ లాస్ట్ కాలం దాకా ఎక్స్ప్లోర్ అవుతా వస్తుంది, మళ్ళీ ఒక ఐ వాల్యూ ఒక స్టెప్ ఫార్వర్డ్కి వస్తుంది, జే వాల్యూ లాస్ట్ కాలం దాకా ఎక్స్ప్లోర్ అవుతా వస్తుంది. దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. సో 2 = 3 అవుతుందా, అవ్వట్లేదు. సో జే విల్ మూవ్ ఫార్వర్డ్ వన్స్ అగైన్. అరే ఆఫ్ జే కదా, సో ఇక్కడ మనకి అరే ఆఫ్ జేత్ వాల్యూ ఎంత 2. సో 2 = 2, కండిషన్ ట్రూ కాబట్టి డిలీషన్ ఆపరేషన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, సో ఎక్కడైతే మనం డూప్లికేట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసామో కే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, ఇక్కడి నుంచి లాస్ట్ సైజ్ దాకా షిఫ్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వస్తాం. బై దట్ మనకి ఇక్కడ మనకి డూప్లికేట్ ఎలిమెంట్ ఫైండ్ అయింది కదా. సో ఇక్కడున్న ఎలిమెంట్ ఇక్కడికి షిఫ్ట్ అవుద్ది, 4 వస్తుంది. ఇక్కడున్న ఎలిమెంట్ ఇక్కడికి షిఫ్ట్ అవుద్ది, 6 వస్తుంది. ఓకే, దిస్ లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ విల్ బి డిలీటెడ్ బికాస్ ఆఫ్ ది సైజ్ మైనస్. ఓకే, సో ఐ విల్ రీఅరేంజ్ ఇట్ ప్రాపర్లీ. సో హియర్ మనకి 4 వస్తుంది అండ్ హియర్ మనకి 6 వస్తుంది అనమాట. ఓకే, ఐ విల్ అరేంజ్ దిస్ బికాస్ ఆఫ్ ఐఎమ్ డూయింగ్ మై సైజ్ మైనస్ హియర్. సో అగైన్ మనకి జే వాల్యూ ఏమవుతుంది, జే వాల్యూ విల్ మూవ్ 1 స్టెప్ బ్యాక్వర్డ్, ఇట్ విల్ స్టే హియర్, ఇట్ విల్ కంపేర్ అగైన్ 2 = 3 అవుతుందా లేదా అని, అవ్వట్లేదు. సో అగైన్ జే విల్ కమ్ హియర్ అండ్ ఇట్ విల్ కంపేర్ 2 = 4 అవుతుందా, అవ్వట్లేదు. అగైన్ జే విల్ కమ్ హియర్, సో 2 = 6 అవుతుందా, అవ్వట్లేదు. సో బై దట్ యువర్ ఐ వాల్యూ విల్ మూవ్ ఫార్వర్డ్ 1 స్టెప్. సో జే వాల్యూ లాస్ట్ సైజ్ దాకా ఎక్స్ప్లోర్ చేసింది కదా. సో ఈసారి ఐ వాల్యూ విల్ మూవ్ 1 స్టెప్ ఫార్వర్డ్.
and j value will move immediate location of your I. సో j value immediate location నుంచి స్టార్ట్ అయింది. సో 3 ఈక్వల్ టు 4. సో ఈసారి అరే ఆఫ్ ith వాల్యూ అంతా 3 ఈక్వల్ టు 4. సో 3 ఈక్వల్ టు 4 అవుతుందా? అవ్వట్లేదు. సో j విల్ మూవ్ ఫార్వర్డ్. సో 3 ఈక్వల్ టు 6 అవుతుందా? అవ్వట్లేదు. సో బై దట్ I value will move one step forward. I value will move one step forward అనమాట. సో అగైన్ I value will stay here, J value will stay here. మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అవ్వట్లేదు. సో మనకి ఏ వాల్యూ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి దీస్ వాల్యూస్ ఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ యూనిక్ వాల్యూస్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ డూప్లికేట్ ఎలిమెంట్స్. ఓకే, ఇలా మనం ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటూ వస్తాం. సో డైరెక్ట్లీ ఐ విల్ జంప్ ఇన్ టు ద కోడ్ పార్ట్. సో ఆల్రెడీ నేను అరే డిక్లేర్ చేశాను, పొజిషన్ మనకి అవసరం లేదు, ఇక్కడ పొజిషన్ తీసేస్తున్నా. సో అరే సైజ్ తీసుకున్నా, అరే రన్ టైంలో ఇన్సర్ట్ చేస్తున్నా, అరే లొకేషన్స్ వాల్యూలో ఇక్కడ మనం లాజిక్ రాద్దాం. ఫోర్ I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 0th లొకేషన్ నుంచి. I ఎక్కడ దాకా వెళ్ళాలి? సైజ్ దాకా I ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం ఫర్ లూప్ రాస్తాం. ఫర్ సో J ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? I+1 నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ J ఎక్కడ దాకా వెళ్ళాలి? సైజ్ దాకా వెళ్ళాలి. అండ్ J ప్లస్ ప్లస్. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ టు చెక్ ది కండిషన్. ఇఫ్ యువర్ అరే ఆఫ్ ith వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అరే ఆఫ్ jth వాల్యూ ఈజ్ మ్యాచింగ్. మ్యాచ్ అయితే నేను ఏం చేశాను? k వాల్యూ jth లొకేషన్ నుంచి స్టార్ట్ చేసి నేను షిఫ్టింగ్ ఆపరేషన్ చేసుకుంటూ వచ్చా డిలీట్ చేయడానికి, అవునా? సో ఫర్ దట్ ఐఎమ్ రైటింగ్ హియర్ ఫర్ int k ఈక్వల్ టు j అండ్ k లెస్ దాన్ సైజ్ k ప్లస్ ప్లస్. ఇక్కడ నుంచి మనం ఏం చేసాం? షిఫ్టింగ్ ఆపరేషన్ చేయాలి. దేని ఎలిమెంట్ దేనికి షిఫ్ట్ చేయాలి? అరే ఆఫ్ k+1లో ఉన్న పొజిషన్ ఎలిమెంట్ kth పొజిషన్కి షిఫ్ట్ చేయాలి. సో టు డూ దట్ అరే ఆఫ్ k ఈక్వల్ టు, సో మనం అరే ఆఫ్ I రాస్తున్నామా k రాస్తున్నామా మనకి నాట్ మ్యాటర్. సో k ఏ వాల్యూని రిఫర్ చేస్తుంది, దట్ ఈస్ అ మ్యాటర్. ఓకే, ఇలా షిఫ్టింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు డిక్రీజ్ ద సైజ్ బికాస్ ఆఫ్ వీఆర్ డిలీటింగ్ ది ఎలిమెంట్. సో j ఈస్ గోయింగ్ వన్ స్టెప్ బ్యాక్వర్డ్. సో బై దట్ మనకి ఈ లాజిక్ ఏంటి అంటే మనకి ఎలిమెంట్ డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో దీస్ లాజిక్ ఈస్ టు ప్రింట్ యువర్ ఒరిజినల్ వాల్యూ అంటే యువర్ అరే ఆఫ్ వాల్యూస్, దిస్ ఫర్ లూప్. ఓకే, సో దిస్ ఇస్ అ సపరేట్ ఫర్ లూప్. ఓకే, సో ఐమ్ రన్నింగ్ దిస్. సో ఇట్ ఈస్ ఆస్కింగ్ ద సైజ్ వచ్చేసి 6 ఇద్దాం. సో 1 2 1 3 2 4 సమ్ ఎలిమెంట్స్ ఇచ్చాను, 6 ఎలిమెంట్స్ ఇచ్చాను. మనకి ఇక్కడ 1 2 3 4 ఓన్లీ డూప్లికేట్ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వకుండా ఓన్లీ డూప్లికేట్ ఎలిమెంట్స్ రిమూవ్ అయిపోయి యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ అవుతున్నాయి. ఓకే, దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు అచీవ్. సో కావాలంటే వీ కెన్ ఏబుల్ టు డూ దిస్ వన్ థింగ్ హియర్ బిఫోర్ రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అని ఒక కామెంట్ రాస్తాను. జస్ట్ ఐ విల్ కాపీ దిస్ వన్స్ అగైన్ టు ప్రింట్ యువర్ ఒరిజినల్ అరే ఆఫ్ వాల్యూస్. So I will paste it over here. So I will write that printf before removing duplicates అని రాశాను. ఓకే, సో ఇక్కడ స్లాష్ అని ఇద్దాం. సో సేమ్ కామెంట్ ఇక్కడ ఫర్ లూప్ ముందర ప్రింట్ చేద్దాం. సో హియర్ ఐ విల్ రైట్ దట్ ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్. సో నౌ యూ కెన్ ఏబుల్ టు వెరిఫై. నేను ర్యాండమ్గా ఏదో ఒక వాల్యూస్ ఇస్తాను ఇక్కడ. సో అయ్యో ఐ ఫర్గాట్ టు పుట్ ది సెమీకోలన్. యా, లెట్ మీ రన్ ఇట్ వన్స్ అగైన్. సో ఇక్కడ మనకి సైజ్ అడుగుతుంది. సైజ్ వచ్చేసి సమ్ ర్యాండమ్గా 8 ఇస్తున్నా. 8 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. 1 4 1 5 2 6 I'm giving 5 again. 1 2 3 4 5 6 7. So I'm giving that let me give that 6. Okay, 2 times 1 రిపీట్ చేశాను అండ్ 2 times 5 రిపీట్ చేశాను అండ్ 2 times 6 రిపీట్ చేశాను. టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసా? 3 3 6 7 8 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసా. సో బిఫోర్ రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ మనకి ఎలిమెంట్స్ ఏమొచ్చాయి? 1 4 5 2 6 5 6.
ఆఫ్టర్ రిమూవింగ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ మనకి ఎలిమెంట్స్ ఏమొచ్చాయి 1 4 5 2 6. ఓకే, సో ఈ మెసేజ్ మనకి కింద లైన్లో ప్రింట్ అవ్వాలి అంటే సేమ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ స్లాష్ అని ఇవ్వాలి, ఇక్కడ ముందర స్లాష్ అని ఇవ్వాలి. దెన్ యూ కెన్ ఏబుల్ టు గెట్ దట్ మెసేజ్ ఇన్ ది నెక్స్ట్ లైన్. ఎగ్జాక్ట్లీ 8 ఇస్తున్నా, 8 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయాలి. 1 2 3 1 2 3, I'm giving 4 5. Okay, so you can see here 1 2 3 1 2 3 4 5 after removing duplicates 1 2 3 4 5. Okay, so if you have any kind of doubts regarding this logic, you can able to ask me in the comment box. And thank you, do subscribe on a degree channel.